తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ పోలీస్ నియామక ప్రక్రియకు శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం 7,437 ఖాళీల భర్తీకి 4 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో నేరుగా నియామకాలు చేపట్టనున్నట్లుగా బోర్డు ప్రకటించింది. ఈ భారీ రిక్రూట్మెంట్లో అత్యధిక పోస్టులు పోలీస్ శాఖలోనే ఉన్నాయి. సివిల్ విభాగంలో 148 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఆర్మ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్ పోస్టులు, 14 ఏఆర్ఎస్ఐ పోస్టులు, 12 టీజీఎస్పీ రిజర్వ్ ఎస్ఐ పోస్టులు, 3 ప్రత్యేక రిజర్వ్ ఎస్ఐ పోస్టులు, 23 ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులు, 24 ప్రత్యేక రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు, అలాగే కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 1,380 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఫైర్ శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, 751 ఫైర్మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డర్ పోస్టులు కలిపి మొత్తం 237 ఖాళీలు ఉన్నాయి. ఇలా అన్ని శాఖలను కలిపి మొత్తం 7,437 పోస్టులకు నియామకాలను చేపట్టనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్లో పేర్కొన్న శారీరక ప్రమాణాలు, ఎత్తు, ఛాతీ కొలతలు, వైద్య అర్హతలు తమకు ఉన్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. అవసరమైతే సివిల్ సర్జన్ ద్వారా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. దీంతో చివరి దశలో అనర్హతకు గురయ్యే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు చేసే సమయానికి అవసరమైన అన్ని ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా తెలంగాణ స్థానికతను నిరూపించే బోనఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధృవీకరణ పత్రం, బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయి. అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్షల షెడ్యూల్ను త్వరలోనే ప్రత్యేకంగా ప్రకటిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అందువల్ల ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలోని వేలాది మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో పోలీసు నియామకాలు చేపడుతుండడంతో ఈ నోటిఫికేషన్కు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అర్హతలు పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. రైట్గా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రకటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం కూడా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. భారీ పోలీస్ నియామక ప్రక్రియ కూడా శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం కూడా 7,437 ఖాళీలకు భర్తీ చేసినటువంటి పరిస్థితి చూస్తాను. అయితే ఇందులో 4 వేరు నోటిఫికేషన్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇందులో పోలీస్, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ రిజర్వేషన్ సంబంధించి జైళ్ల శాఖలో
నేరుగా నియామకాలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది బోర్డుకు సంబంధించి కూడా. ఈ భారీ రిక్రూట్మెంట్లో కూడా అత్యధికంగా పోస్టులు కూడా ఈ పోలీస్ శాఖలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సివిల్లో సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా 148, అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి 3679 సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు సివిల్ కానిస్టేబుల్ సంబంధించి కూడా 1052 ఉన్నాయి. ఆర్మర్ రిజర్వ్ కానిస్టేబుల్ సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో. అయితే 14 ఎయిర్ ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయి, 12 టీజీఎస్వి రిజర్వ్ ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయి. ఇట్లా అన్నీ కలుపుకొని చూస్తుంటే కూడా దాదాపు 7437కు సంబంధించినటువంటి భారీ పోలీస్ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి శారీరక ప్రమాణికాలు కూడా ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలనే దాన్ని కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఎత్తు, ఛాతీ కొలతలకు సంబంధించి, వైద్య అర్హతలకు సంబంధించి కూడా వీటికి సంబంధించి ముందుగానే నిర్ధారించుకోవాలి, తెలుసుకోవాలి తప్పనిసరిగా అనేది చెప్తా ఉంది. లేకపోతే మొత్తం రిక్రూట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత కూడా వైద్య పరీక్షల్లో కావచ్చు, లేకపోతే ఈ చివరి టెస్ట్లో కూడా ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగానే వీటి మీద ఒక స్పష్టత తీసుకొచ్చుకొని అన్ని క్లియరెన్స్ ఉన్నాయా లేదా, అర్హులమా కాదా అనే దాన్ని కూడా ముందుగానే ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా బోర్డు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు దరఖాస్తు చేసే సమయానికి కూడా అవసరమైనటువంటి అన్ని ధృవపత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలనేది అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ స్థానికతను నిరూపించేటటువంటి బోనఫైడ్ కావచ్చు, లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధృవీకరణ పత్రము, బీసీ అభ్యర్థులకు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కూడా ఈ ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే సర్టిఫికెట్లు అందుబాటులోకి ఉంచుకోవాలనే దాన్ని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో కూడా మాత్రమే స్వీకరించబడతాయి. అభ్యర్థి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి, మరి ఇంకే మాధ్యమాలను కూడా నమ్మకూడదు అనే దాన్ని కూడా పోలీస్ బోర్డు చెప్తున్నది. దరఖాస్తుల ప్రారంభం తేదీ, చివరి తేదీ, పరీక్ష షెడ్యూల్ త్వరలోనే ప్రత్యేకంగా ప్రకటిస్తామనేది బోర్డు స్పష్టం చేసింది. అందువల్ల ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే రాత పరీక్షతో పాటు కూడా ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ కావాలనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో కూడా తెలంగాణలోని వేలాది మంది నిరుద్యోగులు కూడా కొత్త ఆశలు చిగురించాయి. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో పోలీసు నియామకాలు చేపడుతుండటంతో ఈ నోటిఫికేషన్కు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని అర్హతలు పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలనేది రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా నిరుద్యోగులు చాలా రోజుల నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు కావాల్సింది 19,000 ఉద్యోగాలు పోలీస్ బోర్డులో ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి, అవి వెంటనే రిలీజ్ చేయాలి, 7,000 ఉద్యోగాలు కాదు అనే దాని మీద కూడా వారందరూ కూడా దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో కావచ్చు, ధర్నా మన ఇందిరా పార్క్ ప్రాంతాల్లో కావచ్చు, అశోక్నగర్ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు అమీర్పేట ప్రాంతాల్లో కావచ్చు, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు డీజీపీ సివి ఆనంద్ని కూడా కలిసి కూడా వినతి పత్రం ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా మాకు 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత ప్రభుత్వము 5 ఏళ్ళకు ఒకసారి భర్తీ చేసినా కూడా మాకు ఫుల్ఫిల్ కాలేదు పోస్టులకు సంబంధించి. సో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, 40 లక్షల పైగా కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది అనేది. ఇప్పుడు ఈ 5,000, 7,000 ఉద్యోగాలు ఇస్తే ఎవరికి సరిపోతాయి అనే దాని మీద కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఈ నోటిఫికేషన్ వచ్చి కూడా గతంలో 2022లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 26లో నోటిఫికేషన్ ఇస్తున్నారు. అంటే దాదాపు 4 సంవత్సరాలు కూడా మరి నోటిఫికేషన్ బోర్డు ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ లేదు పోలీస్ శాఖకు సంబంధించి కూడా. అంటే సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి 4 ఏళ్ళైనా కూడా ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇచ్చినా కూడా అది తక్కువ పోస్టులు ఇస్తున్నారు. సో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, దాని మీద ఆశలు పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి, సేవలు అందించాలనే దాన్ని కూడా. మరి ఇవాళ ఇన్ని తక్కువ పోస్టులు వస్తే కూడా ఈ నిరుద్యోగుల పరిస్థితి అంతా ఏంటి అనే దాన్ని కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వము పోలీస్ శాఖ కూడా మరిన్ని పోస్టులు పెంచి ఇవ్వాలి అనే దాన్ని కూడా నిరుద్యోగుల నుంచి కూడా ఆందోళన వినిపిస్తూ ఉన్నాయి. అయితే
చూడాలి మరి ఇటు నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీస్ బోర్డు మాత్రం ఇప్పటికే ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా అంతా కూడా సిద్ధం చేస్తూ ఉంది. ఈ పోస్టులకు సంబంధించి కూడా చివరి డేటు, అదేవిధంగా ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్తా ఉంది. కాబట్టి అంటే ఒకవైపు నియామకాలు మాత్రం చేపడుతున్నది, నోటిఫికేషన్ మాత్రం ఇచ్చేస్తున్నది, ఇంకోవైపు వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించి కూడా అధికారికంగా ఈ డేట్లకు సంబంధించి కూడా త్వరలోనే వెల్లడిస్తామనేది బోర్డు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఆన్లైన్లోనే మొత్తం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులందరూ కూడా. ఆ దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్లో ఏ ఉంటాయో కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది.